అసలు మోస్ట్ వరస్టబుల్ థింగ్ ఏంటో తెలుసా ఈ లైఫ్లో, ఇలా పళ్ళకి క్లిప్ ఇచ్చుకోవడం. ఇది క్లిప్ కానీ కాదు, బ్రేసెస్ అంటారు. కానీ జనం ఏమంటారు తెలుసా, పళ్ళకి కంచ అంటారు. అసలు కంచె ఏంటి, మీరు కనిపెట్టారా ఆ వార్డ్ని? బై మిస్టేక్ నేను పులిహోర తింటే ఆ పులిహోరలో ఉన్న టర్మరిక్ మొత్తం నా పళ్ళకే ఉంటుంది. అసలు పక్కకు కూడా రాదు తెలుసా, ఈమె బ్రష్ చేసుకోలేదని చెప్పి. బ్రో నేను బ్రష్ చేసుకున్నా, ఆఫ్టర్ నేను పులిహోర తిన్న తర్వాత కూడా నేను బ్రష్ చేసుకుంటా, కానీ అది పోదు బ్రో, ఏం చేసాను. అండ్ సేమ్ టైం బీట్రూట్ నాకు చాలా ఇష్టం అనమాట. బీట్రూట్ తింటాం, అది తింటే ఇదంతా పింకిష్ అయిపోద్ది. నార్మల్గా తింటేనే పింకిష్, ఇంతలా ఉంటే అది ఇంకా పింకిష్ అవుతుంది. అసలు మోస్ట్ వరస్ట్ థింగ్ ఏంటంటే, ఇంకోటి ఆంటీలు ఉంటారు కదా ఇంటి పక్కన రిలేటివ్స్, ఆమె పళ్ళ క్లిప్ పెట్టించుకుంది, ఆమెకి పళ్ళు ఊడిపోయినాయి, పళ్ళు ఊడిపోతే పళ్ళ సెట్ పెట్టించుకుంది. ఇవి నాకు ఒరిజినల్ పళ్ళు, నేను పక్కన వాళ్ళ పీకి పెట్టించుకోలేదు, అర్థమవుతుందా? నాకు ఇలా ముందుకొస్తే వెనక్కపోవడానికి, ఇలా ముందుకు వచ్చినాయి అనమాట, అవి వెనక్కపోవడానికి క్లిప్ పెట్టించుకుంది. అర్థమైంది అంటే లోపల ఉంటే ఊడిపోవాలని చెప్పి. చాక్లెట్లు తినడం వల్ల చిన్నపిల్లలకి, ఆమె చాక్లెట్లు తింది అందుకని అట్లా పళ్ళు ఊడిపోయినాయి, మీరు కూడా చాక్లెట్లు తిన్నారనుకో మీకు కూడా పళ్ళు ఊడిపోయి ఆమెలా పెట్టించుకుంటారు, పుచ్చిపోయిన పళ్ళు అవి ఇవి అని చెప్తారు. నా పళ్ళు పుచ్చిపోలే, మంచిగా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. బఠానీలు కూడా 1 కేజీ బఠానీలు తిన్నా నా పళ్ళు ఒక చిన్న గాయం తగిలినట్టు కూడా ఉండదు. కానీ ఈ పళ్ళ మీద ఎన్ని నిందలేస్తారు. చిన్నపిల్లలకి అలా చెప్పడం ఏంటి, చాక్లెట్లు తినడం వల్ల పళ్ళు ఊడిపోయినాయి, అక్కకు కూడా అలానే. మీకు ఇంకేదన్నా ఎగ్జాంపుల్ కావాలంటే అది చెప్పుకోండి, నన్ను ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకునేది. ఇంకోసారి అన్నారనుకో, మీకు కూడా బ్రేసెస్ ఉన్నాయా? ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా బ్రేసెస్ ఉంటే కింద ట్యాగ్ చేయండి.